స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీపై కేసు నమోదైంది. ఈ విషయం తెలుగు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హన్సిక తమ్ముడు ప్రశాంత్ మోత్వానీ భార్య ముస్కాన్ ఈ కేసు పెట్టినట్లు సమాచారం. ఇంతకీ హన్సిక చేసిన నేరం ఏంటి? ఆమెపై ఎందుకు కేసు నమోదైంది? లెట్స్ వాచ్. దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెను హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన దేశముదురు చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటించింది. దేశముదురు సూపర్ హిట్ కావడంతో హన్సికకు ఆఫర్స్ మొదలయ్యాయి. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల పాత్రల్లో ఆమె నటించారు. సడన్ గా ఆమె టాలీవుడ్ నుండి కాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది. అక్కడ హన్సిక స్టార్డమ్ పొందడం విశేషం. కాలీవుడ్ కి వెళ్ళాక తెలుగులో తక్కువగా కనిపించింది. ఎప్పుడోసారి అడపదడప చిత్రాలు చేస్తుంది. ఫుల్ టైం మాత్రం తమిళ చిత్రాలకే కేటాయించింది. ఈ క్రమంలో హీరో సింబుతో ఎఫ్ఐఆర్ నడిపింది. వీరిద్దరూ గాఢమైన ప్రేమలో మునిగి తేలారు. కొన్నాళ్లు రహస్యంగా వీరి ప్రేమాయాణం సాగింది. దాదాపు పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమనుకున్నారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ బ్రేకప్ అయ్యారు. సింబుతో లవ్ అఫైర్ పై 1-2 సందర్భాల్లో హన్సిక స్పందించింది. పేరు చెప్పకుండా ఆ ప్రస్తావన తెచ్చింది. సింబుని ప్రేమించిన విషయం నిజమే, కొన్ని కారణాలతో విడిపోయామని వెల్లడించింది. కాగా హన్సిక 2022 డిసెంబర్ నెలలో సోహెల్ కతూరియా అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. సోహెల్ కి ఇది రెండో వివాహం. ముస్లింని వివాహం చేసుకున్నందుకు హన్సిక సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంది. ఆమెను పలువురు తప్పుపట్టారు. ప్రస్తుతం హన్సిక కెరీర్ మెల్లిగా సాగుతుంది. కాగా హన్సిక కుటుంబంలో చిచ్చు రాజుకుంది. ఆమె తమ్ముడు భార్య కుటుంబ సభ్యులపై కేసు పెట్టింది. హన్సిక తమ్ముడు పేరు ప్రశాంత్ మోత్వానీ. ఈయన ముస్కాన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. అందుకు కారణం ప్రశాంత్ తల్లి హన్సికనే కారణం అంటుంది ముస్కాన్. ఈ మేరకు డిసెంబర్ 18న ప్రశాంత్ తల్లి మోనా మోత్వానీ, అక్క హన్సిక మోత్వానీలపై ముస్కాన్ కేసు పెట్టింది. వీరిద్దరి ప్రమేయం వల్ల తన భర్తతో గొడవలు జరుగుతున్నాయని, తమ కాపురంలో హన్సికతో పాటు ఆమె తల్లి చిచ్చు పెడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ముస్కాన్ ఫిర్యాదు నేపథ్యంలో హన్సిక తన తల్లి మోనా కలిసి ఇంటి కోడలిపై గృహ హింసకు పాల్పడుతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇంకోవైపు హన్సిక నటిస్తున్న 4 తమిళ చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. గార్డియన్ పేరుతో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్లో హన్సిక ప్రధాన పాత్ర చేస్తుంది. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇంటి గొడవలతో వార్తల్లో నిలిచింది హన్సిక. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.